వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఘట్టాలు మన చరిత్ర నుంచి మనకి ఏవైతే ఉన్నాయో షార్ట్అవుట్ పాయింట్స్ అంటే కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రివైజ్ చేసుకొని ఈ ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో రీసెంట్గా అయితే ఇండియాకి సంబంధించి మన ఇండిపెండెన్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎన్నోది అంటే 78వ ఇండిపెండెన్స్ డే మనం రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ సంవత్సరం మన దేశానికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు తీసుకున్నటువంటి థీమ్ ఏంటి? సో వికసిత్ భారత్ అనమాట. 2024కు సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే వికసిత్ భారత్ అనేటువంటి థీమ్తో మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి నిర్వహించుకున్నాం. అండ్ ఇందులో ఏంటంటే మన భారతదేశం యొక్క ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, దాన్ని ఇంకా బెటర్గా ఏ విధంగా మార్చాలి, ఎందుకోసం అంటే మనం 2047 కల్లా కూడా మనం డెవలప్డ్ నేషన్గా మారాలి. మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం భారతదేశం అంటే డెవలప్ అవుతూ ఉన్నటువంటి దేశంగా మాత్రమే వింటున్నాం. కానీ 2047 కల్లా కూడా భారతదేశం అనేది కంప్లీట్గా అభివృద్ధి చెందినటువంటి దేశంగా చూడాలని భావిస్తున్నారు అనమాట. సో ఎందుకోసం అంటే ఆ టైం కల్లా మన భారతదేశం 100వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. కాబట్టి ఆ టైం కల్లా కూడా భారతదేశం అనేది కంప్లీట్గా డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అండ్ ఈ ఇయర్ అయితే సెలబ్రేషన్స్ ఎప్పటిలాగే రెడ్ ఫోర్ట్లో జరిగాయి, ఎర్రకోటలో. అండ్ నియర్లీ 6,000 మంది వరకు కూడా స్పెషల్ గెస్ట్లు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సైనిక కవాతులతోటి ఎంతో చక్కగా ఈ యొక్క బాధ్యత అనేది నిర్వహించడం జరిగింది. అండ్ స్పెషల్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో దాంతోపాటు మన దేశంలో స్టూడెంట్స్ ఎవరైతే అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా లబ్ధి పొందుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొన్నారనమాట. అండ్ దాంతోపాటు పిఎం శ్రీ అనమాట. సో పిఎం శ్రీ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. అంటే భారతదేశంలో కొన్ని స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి అక్కడ మౌలిక సదుపాయాలని అండ్ దాంతోపాటు ల్యాబ్ పరంగా స్కిల్స్ పరంగా డెవలప్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి సదుపాయాలని మెరుగుపరిచేటువంటి ప్రోగ్రామ్ అనమాట. దానికి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇందులో అటెండ్ అయ్యారనమాట. అంటే స్కూల్స్ని బెటర్గా స్కిల్స్ తోటి ఉండే విధంగా ల్యాబ్స్ని అండ్ దాంతోపాటు మౌలిక సదుపాయాలను కొత్తగా తీసుకొని రావడమే పిఎం శ్రీ స్కీమ్ అనమాట. దానిలో బాగా వర్క్ చేసినటువంటి వ్యక్తులు అండ్ దాంతోపాటు మేరా యువ భారత్ అనమాట. మేరా యువ భారత్, ఎంవై భారత్ అంటే మనం ఆ స్కీమ్కి సంబంధించిన వర్క్ చేసేటువంటి వాలంటీర్స్ కూడా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ఈవెంట్లో పాల్గొనడం జరిగిందనమాట. అండ్ ఒక నేషనల్ సర్వీస్ స్కీమ్ ఏదైతే ఉందో అదేంటంటే మేరీ మాటీ మేరీ దేశ్, అంటే మన భూమి మన దేశం అనేటువంటి ఇనిషియేటివ్ అనేది మన దేశం కోసం తీసుకొచ్చినటువంటి ప్రారంభ కార్యక్రమం అనమాట. ఇందులో ఏంటంటే మన దేశానికి సేవ చేయాలి అంటే ఈ భూమి నా మాతృభూమి అని మనం ఎలా చెప్తూ ఉంటామో అదేవిధంగా నేషనల్ సర్వీస్ స్కీమ్ అంటే మన భారతదేశానికి మనం అందరం పౌరులం కాబట్టి మనం సేవ చేయాలి, అందరిలో ఉత్సాహం తీసుకొని రావడం కోసం ఇటువంటి స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. దాని పేరు వచ్చేసి మేరీ మట్టి మేరీ దేశ్, భారతదేశం నా మాతృభూమి అన్నట్లుగానే మేరీ మాటి అంటే మట్టి అనమాట. మేరీ మాటి మేరీ దేశ్ అనేటువంటి ఇనిషియేటివ్ కూడా రీసెంట్గా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. మెయిన్ కీ పాయింట్స్ మనకి ఇవి నిద్రలో కూడా మర్చిపోకూడదు, అంత ఇదిగా మనం ఈ ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. 1757 అస్సలు మర్చిపోకూడదు. 1757 నుంచి బ్రిటిష్ డామినెన్స్ అనేది మన దేశంలో స్టార్ట్ అయింది. ఎప్పుడు తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో ప్లాసీ యుద్ధం అని చదువుకుంటాం మనం. ఈ ప్లాసీ యుద్ధం తర్వాత మన భారతదేశంలో బ్రిటిష్ డామినెన్స్ అనేది స్టార్ట్ అయింది. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి పరిపాలనలోకి అడుగుపెట్టినటువంటి సమయం అనమాట. అండ్ 1957 ఒక 100 సంవత్సరాలు వాళ్ళు బాగా మన మీద పరిపాలన అనేది సాగించిన తర్వాత 1857లో ఫస్ట్ వాళ్ళకు ఒక తిరుగుబాటు అనేది వచ్చింది. సో అది వచ్చేసి సిపాయి మ్యూటినీ అంటాం. అంటే మనకి సైనికుల తిరుగుబాటు ఏదైతే ఉందో అదనమాట. సో సైనికుల తిరుగుబాటు అనేది ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ వార్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. అండ్ 1885 టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ 1919 అంటే 1919లో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఏదైతే ఉందో అది ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి మూమెంట్ మొత్తాన్ని అగ్గిలాగా రగిల్చిందనమాట. దాని తర్వాత ఎక్కువగా ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి స్వాతంత్ర పోరాటాలు అనేవి ఇంకా ఎక్కువగా పెరిగాయి. 1920
సో 1920లో వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనమాట. అప్పటి నుంచి గాంధీ గారు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు యాక్టివ్ స్టేట్లో. అండ్ 1930 దండి మార్చ్. సో దండి మార్చ్లో ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం లాగా సివిల్ డిజబిడియంట్ మూవ్మెంట్ అనేది దండి మార్చ్ లాగా చేయడం జరిగింది. దీనికోసం స్పెషల్గా కొంత దూరం అనేది నడిచి అందరికీ స్వాతంత్రం కోసం పాటుపడాలి, మీరు స్వాతంత్రం కోసం సహాయ నిరాకరణ ఉద్యమం లాగా చేయండి అని చెప్పి 1930లో చేయడం జరిగింది. 1946 మార్చ్ అనమాట. 1946 మార్చ్లో వచ్చేసి బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ అనేది మన దేశంలోకి రావడం జరిగింది. ఈ మిషన్ తర్వాతే వాళ్ళు ఇంకా మన మీద పరిపాలన విషయంలో ఇంకా కొత్త రకమైనటువంటి మార్పులు చేర్పులు అనేవి మన దేశంలో తీసుకొని వచ్చారు. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళు మన దేశానికి మీరు ఎలా పాలించుకోవాలో నేర్పిస్తాము, మీరు ఎలా చేయాలో చెప్తామని వాళ్ళు ఉన్నారు. మన దేశంలో కొంతవరకు మన పరిపాలన ఎలా చేయాలనే విధంగా మనకు నేర్పిస్తూ కూడా వస్తున్నారనమాట. అంటే మన భారతీయులకి కొంత ప్రయారిటీ అనేది కల్పిస్తూ బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ అనేది మన భారతదేశంలోకి 1946లో రావడం జరిగింది. అండ్ జూన్ 3, 1947 అనమాట. ఈ టైంలో ఏంటంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ ఎవరైతే ఉన్నారో అప్పటి టైంలో ఆయన పార్టిషన్ ప్లాన్ అనేది అనౌన్స్ చేశారు. ఎందుకంటే అప్పటికి వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని లార్డ్ మౌంట్ బ్యాటన్ గారు అప్పుడు వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి అనమాట. ఆయన మన దేశానికి విభజించే క్రమంలో ఒక ప్లాన్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ జూలై 18, 1947 చాలా ఇంపార్టెంట్. జూలై 18, 1947 ఏదైతే ఉందో ఆ రోజున బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది తర్వాత ఫామ్ అవ్వడం కోసం ప్రవేశపెట్టినటువంటి బిల్ అనమాట. సో అప్పుడున్నది బ్రిటిష్ పరిపాలన కాబట్టి బ్రిటిష్ పార్లమెంట్ అన్నాం. అండ్ 1947 ఆగస్టు 14 ఏదైతే ఉందో ఫస్ట్ పాకిస్తాన్ క్రియేట్ అయింది ఆగస్టు 14న. అండ్ ఆ టైంలో అక్కడ వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లిం టీం ఏదైతే ఉందో దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లీడర్ ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా అనమాట. అండ్ ఆగస్టు 15, 1947 మన దేశానికి మనం ఇండిపెండెన్స్ అనేది ఇచ్చుకున్నటువంటి సంవత్సరం. సో మనం కంప్లీట్గా ఇండిపెండెన్స్ అనేది మనకి 1947 ఆగస్టు 15న వచ్చింది. అండ్ 15 రోజున నెహ్రూ గారు ట్రస్టీ విత్ ద డెస్టినీ అనేటువంటి స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా పాపులర్ స్పీచ్ అనమాట. మన దేశాన్ని రాబోయే కాలంలో మనం ఏ విధంగా మార్చుకోవాలి, ఎలా మన కంట్రీని డెవలప్ చేసుకోవాలి అంటూ మన దేశ పౌరులందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక స్పీచ్ అనమాట. ట్రస్టీ విత్ డెస్టినీ స్పీచ్ అంటాం. సో ఆ టైంలోనే ఫస్ట్ టైం ఫ్లాగ్ హోస్టింగ్ అనేది కూడా చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు అంతా కూడా అంటే చాలా మీటింగ్స్ టైంలో కూడా ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేశారు. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కంప్లీట్గా డిక్లేర్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఆగస్టు 15, 1947 తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ జెండా ఎగరవేయడం అనేది ఫస్ట్ టైం జరిగింది. అంతకుముందు 1930లో అండ్ 1932 ఆ టైంలో కూడా ఏవైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మనం చదువుకుంటామో సోషల్ పరంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీటింగ్స్లో కూడా మన భారతీయ జెండాను రూపకల్పన చేసి ఎగరవేయడం జరిగింది. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం ఎప్పుడంటే 1947 ఆగస్టు 15 అనేది గుర్తుపెట్టుకోవాలి. 1947 అండ్ 48 టైంలో మనకి మాస్ మైగ్రేషన్ అనమాట. ఎందువల్ల అంటే పాకిస్తాన్ అండ్ ఏదైతే ఇండియా విడిపోయిందో ఆ టైంలో ఏంటంటే ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్ వైపు ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఆ విధంగా విడిపోవడం జరిగిందనమాట. అలా విడిపోయారు. మన భారతదేశంలో ఓన్లీ మన భారతదేశంలో ఉండాలని ఎవరైతే సంస్థానాలు ఉన్నాయో అవి మాత్రం మన దేశంలో మిగిలాయి అనమాట. అండ్ జనవరి 26, 1950 టైంలో ఇండియా అనేది కంప్లీట్గా గణతంత్రంతో కలిగినటువంటి సామ్రాజ్యంగా అవతరించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి 1950 టైం నుంచి కూడా ఎర్రకోటలో మనం జాతీయ జెండాను ఎగరవేయడం అనేది ఒక సంస్కృతి సాంప్రదాయంగా ఆచారంగా ఎవ్రీ ఇయర్ అక్కడే చేస్తూ వస్తున్నాం అనమాట. 1951 ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. మన దేశానికి కావాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ టైం ఒక ఇండిపెండెన్స్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మనకి కాన్స్టిట్యూషన్ అంటే మనం ఏ విధంగా మన దేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంచుకోవాలి, మన దేశంలో ఎటువంటి చట్టాలు ఉండాలి, ఇటువంటివన్నీ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒక లిఖితపూర్వకమైన రాజ్యాంగం అనేది అతి పెద్ద రాజ్యాంగం అనేది మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకి 1951లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి నిర్వహించుకున్నాం. అండ్ 1952 టైం వచ్చేసరికి మన దేశంలో ఎలక్షన్స్ అనేవి జరగడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ఫస్ట్ టైం మన దేశంలో
ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఇండియాలో. అండ్ 1962 టైంలో మనకి ఇండియాకి వచ్చినటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులను ఉద్దేశించి అప్పుడు నెహ్రూ గారు మీటింగ్ అండ్ ఏవైతే హైలైట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా తెలియజేశారనమాట. ఎందుకంటే 1962 టైంలో మనకు వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో చైనా వల్ల, ఆ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేసాం. దాని తర్వాత మనం చైనాతో ఏ విధంగా భాగస్వామ్యంగా ఉండబోతున్నాం, లేదా ఆ దేశంతో మనం ఎలా ట్యాకిల్ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క మీటింగ్లో నెహ్రూ గారు తెలియజేశారు. 1996 సో మనకి స్వాతంత్రం వచ్చి 1996కి 50 సంవత్సరాలు అనమాట. 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నాం. అండ్ వెరీ హైలైటెడ్ ఇష్యూ అనమాట. మనకి 1999లో కార్గిల్ వార్ అనేది జరిగింది. సో కార్గిల్ యుద్ధంలో మనం విజయం సాధించాం. 2024 మన దేశ చరిత్రలోనే ఒక ముఖ్య ఘట్టం అనమాట. ఏంటంటే అప్పటి వరకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఒక ఫస్ట్ సిక్ పిఎంగా, అంటే సిక్కుల నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారు ఎన్నికవడం జరిగింది. 2006 టైంలో మన దేశంలో టెక్నాలజీ వైజ్ కూడా మనం ఇంప్రూవ్ అవ్వాలి, అంటే మన భారతదేశాన్ని ఇంకా టెక్నాలజీలో ముందుకు తీసుకొని రావాలి అని ఒక పెద్ద ప్రాతిపదికన అండ్ ఏదో డిక్లరేషన్ అనేది కంప్లీట్గా చేశారనమాట. ఆ టైంకి 60వ ఇండిపెండెన్స్ డే అనమాట. ఎందుకోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఆ టైంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనం చాలా ముందుకు వెళ్ళాలి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అంటే మనమే మన శాటిలైట్స్ని బెటర్గా తీసుకుని రావాలి, ఇస్రోని ఇంకా బెటర్గా మార్చాలి, ఇట్లా చాలా ప్రతిపాదనలు అనేవి తీసుకొని వచ్చారనమాట. అండ్ 2014 సో 2014లో వచ్చేసి మోడీ గారు ఫస్ట్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పటికీ ఆయన మనకి పిఎంగా కొనసాగుతూ ఉన్నారు, 3 times ఎన్నికయ్యి. 2016 సో 2016 టైంలో 70 years ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. సో 2016 కల్లా కూడా 70 సంవత్సరాలు అయిందనమాట మనకి స్వాతంత్రం వచ్చి. 2019 సో 2019లో మనకి హైలైట్ అయినటువంటి విషయం ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చారు, యూనియన్ టెరిటరీస్గా మార్చడం జరిగింది. జమ్మూ అండ్ ఇటు వచ్చేసి లడక్, జమ్మూ అండ్కి ఒకటి అండ్ లడక్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ 2 ప్రాంతాలుగా ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్గా, అంటే కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. సో రీసెంట్గా అయితే అక్కడ ఎన్నికలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు, స్వతంత్రంగా నిర్వహించేటువంటి ఎన్నికలు అనమాట. ప్రజా పరిపాలన రావాలి అంటే అక్కడ కూడా అసెంబ్లీ ఏర్పాటు చేయాలి, అక్కడ కూడా ఎన్నికలు జరగాలి అని రీసెంట్గా అక్కడ ఎలక్షన్స్ కూడా జరిగాయి. 2020 టైం సో 2019 లాస్ట్ డిసెంబర్ టైం కల్లా కూడా మనకి కోవిడ్ అనేది మన దేశంలోకి చైనాలోకి ఎంటర్ అయిపోయింది. 2020 మార్చి ఆ టైం నుంచి మనం చూసినటువంటి ఒక 3-4 నెలల పాటు చూసినటువంటి ఇష్యూ ఏంటంటే COVID-19 అనమాట. సో కరోనా అనేది ప్రపంచం మొత్తాన్ని వణికించి అందరి ప్రాణాలు బలి తీసుకుంది. 2021 టైం సో 2021కి మన భారతదేశానికి 75th ఇండిపెండెన్స్ డే అనేది నిర్వహించడం జరిగిందనమాట. ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది తీసుకుని వచ్చారు. ఇందులో చాలా ప్రోగ్రామ్స్ అనేవి చేశారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో. ఇందులో హైలైట్ అయిన ఇష్యూ ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో స్వాతంత్రం కోసం ఎవరైతే పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించారనమాట. మెయిన్ ఈవెంట్ ఏమైనా ఉందంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులున్నా వాళ్ళందరినీ కూడా వెళ్ళి పలకరించి వాళ్ళని గ్రీట్ చేయడం, కృతజ్ఞతలు తెలపడం అనేది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఫస్ట్ క్యాంపెయినింగ్లో నుంచి స్టార్ట్ చేశారనమాట. అండ్ 2022 టైంలో హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్, సో ప్రతి ఒక్క చోట కూడా జాతీయ జెండాను ఎగరవేయడం అనేది 2022 టైంలో తీసుకొని రావడం జరిగింది. అండ్ 2023 టైం మొత్తం కూడా మన దేశంలో జరుగుతున్నటువంటి ఈవెంట్ ఏంటంటే G20కి సంబంధించినటువంటి మీటింగ్స్ అన్నీ కూడా మన భారతదేశంలో జరిగాయి. ఒక్కొక్క మీటింగ్ అనేది ఒక్కొక్క చోట జరిగింది. కొన్ని బెంగళూరులో జరిగాయి, కొన్ని గోవాలో నిర్వహించారు, కొన్ని న్యూఢిల్లీలో జరిగాయి. బట్ ఏదైనా సరే G20కి గ్రూప్ ఆఫ్ 20 G20 దేశాలకు సంబంధించినటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2023 టైంలో మన దేశం అధ్యక్షత బాధ్యతలు నిర్వహిస్తూ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ టైం 2024 ఏదైతే ఉందో ఈ ఇయర్ ఏ విధంగా మన భారతదేశం ముందుకెళ్ళాలని భావిస్తుందంటే డిజిటల్ ఇండియా అండ్ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని మన దేశం ఇక మీదట ముందుకు వెళ్ళబోతుంది. విజన్ 2047 సో మన దేశము 100వ స్వాతంత్ర వేడుకలు జరుపుకునేటువంటి టైం కల్లా కూడా మన దేశం పూర్తిగా
అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలి అని మన ప్రధానమంత్రి గారు పిలుపునిస్తూ మన దేశాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని విజన్ 2047 అనేది తీసుకుని వచ్చారు. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే యూత్ పార్టిసిపేషన్ అనేది ఉండాలని చెప్పారనమాట. ఇందులో ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండిపెండెన్స్ డేని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విషయంలో కూడా మన దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, మన దేశాన్ని అభివృద్ధిలోకి మార్చాలి అని యూత్ని పిలుపునివ్వడం జరిగింది. అండ్ డిజిటల్ ఇండియా, సో డిజిటల్ ఇండియా పరంగా ఏంటంటే టెక్నాలజీని మనం బెటర్గా మార్చుకొని టెక్నాలజీ వైజ్ కూడా భారతదేశం ఫ్రంట్ ప్లేస్లో ఉండాలి అనేటువంటి తీర్మానం అయితే చేశారనమాట. అండ్ ఇందులో కూడా చాలా ఇనిషియేటివ్స్ అనేవి కొత్తగా తీసుకొని వచ్చారు. మేరీ మాటి మేరీ దేశ్ ఇనిషియేటివ్, ఇంకా చాలా రకాలైనటువంటి కొత్త ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొని వచ్చారనమాట. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి కొన్ని సంస్కరణలను కూడా ఇంకా బెటర్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఈ యొక్క మీటింగ్లో మోడీ గారు పిలుపునిచ్చారు. ఎన్విరాన్మెంట్ ఫోకస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మన దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే విధంగా ఎన్విరాన్మెంట్ని కాపాడడం మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ కొలాబరేషన్, సో ఇక మీదట ఏంటంటే మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలతోనే కాదు, మన ప్రపంచం చాలా దేశాలతోటి స్నేహభావాన్ని పెంపొందించుకొని మన దేశాన్ని ప్రపంచంలో ఇంకా బెటర్గా మార్చుకోవడానికి ప్రయత్నించాలి అని పిలుపునివ్వడం జరిగింది. సో 2024 గోల్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం మన భారతదేశాన్ని ఏ విషయంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి అని భావిస్తున్నారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దాంతోపాటు డిజిటల్ ఇండియా పరంగా బెటర్గా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఇనిషియేటివ్ని మెయిన్గా ఫోకస్ చేస్తూ తీసుకొని వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.